హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ మామిడీస్. ఈ వీడియోలో మనం పెద్ద సినిమా నుంచి ఐటమ్ సాంగ్ వచ్చింది కదా, ఆ పాట ఎలా ఉందనేది డిస్కస్ చేయబోతున్నాం. రెండు పాటలు వచ్చాయి ఇంతకుముందు, ఆ రెండు పాటలు కూడా పెద్ద హిట్ అయిపోయాయి. ఒకటి చిక్రీ చిక్రీ, అదైతే ఇంటర్నేషనల్ హిట్ అయిపోయింది. రెండో పాట రైలే రారా, ఇదైతే యూత్ మనసులోకి గట్టిగా పట్టేసి ఒక ఎమోషనల్ సాంగ్ గా అలా నిలిచిపోయింది అనమాట. మూడో పాట వచ్చేసింది, ఇది వచ్చేసి అల్లల్లల్లో అల్లల్లల్లో అని చెప్పేసి వచ్చింది. మొదటి కొన్ని లిరిక్స్ విన్న తర్వాత, మొదటి టేక్ ఆఫ్ విన్న తర్వాత ఇది పోయింది, ఇది కష్టం, ఈ పాట ఫ్లాప్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. కానీ అలా 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 ముందుకెళ్తా ఉన్న తర్వాత అర్థమైపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ అల్లల్లో ఈ బీట్ టేక్ ఆఫ్ వచ్చేసి అక్కడి నుంచి అలా ఎగిరిపోయింది అనమాట పాట. ఒక శ్రీహరికోట నుంచి రాకెట్ ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ కిందికి రాదు కదా, అలా పైకి వెళ్ళిపోయింది, అంతరిక్షంలోకి దూసుకెళ్ళిపోయింది, అదిరిపోయింది పాట. ఫస్ట్ సరి నచ్చదు, సెకండ్ సరి యావరేజ్, థర్డ్ సరి హిట్, తర్వాత సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. ఈ టైప్లో ఉందన్నమాట పాట. అంటే ఖచ్చితంగా పాట మాసెస్కి ఎక్కిద్ది, అందరికి ఎక్కిద్ది. రెహమాన్ స్టైల్ తెలుసు కదా, ఆ తెలుగులా ఉండదు. మొత్తము వారానికో వెయ్యి నా కోసం దాచేయి, ఆ తర్వాత చూపిస్తా నీకేంటో హాయ్ అని చెప్పేసి కొత్త లిరిక్స్, అంటే అనంతసరంగా రాశారు. లిరిక్స్ వెంటనే అర్థమయ్యేలా లేవు, కానీ మళ్ళీ వెంటనే ఖచ్చితంగా బాగా అర్థమయ్యేలా ఉన్నాయి. ఆ అర్థమైన తర్వాత దానిలో ఉన్న అది ఆ సోల్ పట్టేసుకున్నాం అనుకోండి, పాటను చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చరణ్ బాబు డ్యాన్స్, డ్యాన్స్ నిజంగా నా లైఫ్లో చరణ్ బాబు నుంచి ఇలాంటి డ్యాన్స్, ఇంత సోల్ఫుల్ డ్యాన్స్ అయితే చూడలేదు. ఏ సినిమాలోనైనా ఒక పాటకు డ్యాన్స్ బాగా చేస్తాడు, రెండో పాటకు బాగా చేస్తాడు. ఈ సినిమాలో మాత్రం ప్రతి పాటకు కూడా హార్ట్ అండ్ సోల్ పెట్టేసి డ్యాన్స్ చేస్తున్నాడు, విచ్ ఇస్ వెరీ ఫ్యాబులస్, ఫెంటాబులస్, ఎక్సలెంట్. అసలు మామూలుగా లేదు. ఈ సినిమా రిజల్ట్ గురించి నాకు తెలియదు, కానీ పాటలు మాత్రం సూపర్ హిట్. చరణ్ బాబు డ్యాన్స్ మాత్రం బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. ఇది ఓవర్ స్టేట్మెంట్ అనుకోకండి. ఇప్పుడు ఇంతకుముందు ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళు బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు, సమానంగా ఉండేది కాంపిటీషన్. మేబీ వాళ్ళు కొంచెం ఎడ్జ్ తీసుకునే వాళ్ళేమో గతంలో, కానీ ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూస్తే చరణ్ బాబును డ్యాన్స్లో కొట్టడం అనేది చాలా కష్టం. నాకు అర్థమైపోయింది, చరణ్ బాబు ఇప్పుడున్న ఫామ్లో డ్యాన్సర్గా నెంబర్ 1లో ఉన్నాడు. ఆ విధంగా మాత్రం పెద్ద సినిమా నుంచి వచ్చే పక్కా రివ్యూ, సినిమా రిజల్ట్స్ సంబంధం లేకుండా చరణ్ బాబు ఎక్సలెంట్, కన్ఫర్మ్. ఇంకా ఈ లిరిక్స్ విషయంలో ఎలా ఉందని చెప్పేసి అంటే, ఎప్పుడు ఇంటి భోజనమే చేస్తావా, అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి తింటాం కదా, ఎప్పుడు ఇంట్లోనే స్నానం చేస్తామా, అప్పుడప్పుడు బయటకు వెళ్ళి అదేమంటారు పుణ్యక్షేత్రాలకు అలాగే వెళ్ళి అక్కడ మునుగుతూ ఉంటాం కదా. అంటే రొటీన్ థింగ్ అనేది నీ లైఫ్లో నుంచి తీసేయి, ఎంజాయ్ చేసేయని చెప్పారు. కాకపోతే అది అంత మెసేజ్ ఓరియంటెడ్గా కాకుండా, ఒక ఐటమ్ గర్ల్ తన కోసం డబ్బులు ఖర్చు పెట్టు, ఎంతసేపు ఇంట్లోనే పడి ఉంటావు అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. మరి ఇలా శృతి హాసన్ ఐటమ్ గర్ల్గా ఇట్లా చరణ్ బాబును ఇన్వైట్ చేస్తుంది. మరి ఈ పాటలో జాన్వీ కపూర్ ఏం చేస్తుందనే మాత్రం నాకు అర్థం కాలేదు. బహుశా సినిమా చూస్తే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ పాట తెరపైన చూద్దామా. చరణ్ బాబు డ్యాన్స్ కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. రెహమాన్ స్టైల్ని కొంచెం మార్చి, కొంచెం తమన్ స్టైల్ను జోడించి, కాంటెంపరీ బీట్స్తోని రెహమాన్ పాట అని ముందు అనిపించకపోయినా పాట అయిపోయేసరికి రెహమాన్ పాటలానే ఫినిష్ అయింది. కానీ మధ్యలో అలా తమన్ వచ్చేసి వెళ్ళాడు అనమాట. ఓవరాల్గా అయితే ఈ పాట కూడా మంచి హిట్, డెఫినెట్గా హిట్ అవుద్ది, మెల్లగా వినగా ఎక్కుద్ది. ఇది నా ఒపీనియన్. మరి ఈ పాట గురించి మీ ఒపీనియన్ ఏంటి? భోపాల్ ఈవెంట్, చరణ్ బాబు స్పీచ్ అదిరిపోయింది, అన్ని అదిరిపోయాయి. దాని గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటి? ఇంతకు ముందు ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి ఈ పాట భోపాల్ ఈవెంట్ తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమైనా తేడా వచ్చిందో కూడా కామెంట్లో వ్యక్తం చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు